ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతముమేశమీశం వందే శివానంద గురుప్రవీరం వందే సదాజ్ఞానపి వందనీయాన్ అనంత సుఖదాతారామఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం రాగాదిరోగాన్ సతతానుషక్త నశేషకాయ ప్రవృతానశేషాన్ ఔత్సుక్యమోహారతిదాన్ జఘానా యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము ఇందు జీవుని కర్తవ్యము ఈ విషయంగా వశిష్ఠుల వారు కొంతవరకు బోధించారు. కావున ఇక్కడ మనం ఎలా ఉన్నప్పటికీ కూడా, అంటే నికృష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఆ జాతి యందు ఉన్నప్పటికీ కూడా ఉత్కృష్ట జాతి గుణములను కనుక సదా ఆచరిస్తే మనుజుడు ఆ ఉత్కృష్ట స్థితినే పొందగలుగుతాడు అని చెప్పి బోధించారు. దాంట్లో మరికొంత భాగంగా జీవులు కర్మవశులైనను పూర్వజన్మము సమస్త భావములను ఈ జన్మయందు పొందుచున్నారు. కావున జీవులు కర్మవశులై తమ పూర్వజన్మపు సమస్త భావాల్ని సంస్కార రూపంగా ఈ జన్మయందు పొందుతూ ఉంటారు. కనుక ఆ వాసనలు ఏవైతే ఉంటాయో, ఆ భావాలు ఏవైతే ఉంటాయో గత జన్మకి, అవి ఈ జన్మకు వచ్చేస్తూ ఉంటాయి. అయితే అయినప్పటికీ కూడా ఉత్తమ పురుష ప్రయత్నముచే పూర్వపు నికృష్ట భావములను జయింపవచ్చును. కావున గతం ఏమై ఉన్నా, గత జన్మ వాసనలు మనకి ఏ విధంగా ఉన్నప్పటికీ, ఏ విధమైన సంస్కారం కలిగి ఉన్నప్పటికీ కూడా దానికి తగినంత గట్టి ప్రయత్నం, పురుష ప్రయత్నం కనుక ఇప్పుడు ఈ జన్మలో చేసినట్లయితే తప్పకుండా ఆ గత జన్మపు ఆ పూర్వపు నికృష్ట భావాల్ని జయించవచ్చు. కానీ ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం కూడా అంత గొప్పదిగా ఉండాలి. అదేవిధంగా ఈ పురుష ప్రయత్నముచే గొప్ప గొప్ప రాజులు, వారి సైన్యములు లేక పర్వత వనాదులు కూడా జయింపబడుచున్నవి కదా అన్నారు. అంటే ఇహములో అయినా పరములో అయినా కావలసినది ప్రయత్నం, పురుష ప్రయత్నం. ప్రయత్నముల్లోకెల్లా గొప్ప ప్రయత్నం చేయాలి, పురుష ప్రయత్నం. కావున ఇహలోకములో ఏ భోగభాగ్యాలు పొందినా, రాజులు రాజ్యాలు గెలిచినా, రకరకాల విధానాల్లో ఎక్కడ విజయాన్ని పొందినా ఎవరైనా సరే ప్రయత్న బలము చేతే పొందుతారు. అదే విధముగా గత జన్మపు సంస్కారాన్ని జయించాలన్నా జీవుడు కూడా ఏం చేయాలి? తప్పకుండా ఈ జన్మలో ఆ గత జన్మ సంస్కారాని కంటే కూడా బలమైనటువంటి ప్రయత్నం చేయాలి, పురుష ప్రయత్నం. ఎందుకంటే మనం ఏదైనా ఒక సాధనా క్రమములో ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి ఎన్నో రూపాలుగా. ఈ ఆటంకాలు వస్తున్నాయంటే గమనించాలి. తప్పకుండా మనకి గత జన్మ సంస్కారం ఆ ప్రభావం ఉండి వాటి యొక్క ఫలంగానే ఇప్పుడు మనకి ఈ ఆటంకాలు వస్తున్నాయి. కావున ఇప్పుడు మనం చేసే ప్రయత్నం కూడా ఎలా ఉండాలి అంటే ఇంకా గట్టిగా చెయ్యాలి.
ఇంకా మంచిగా చెయ్యాలి అని ఎవరైతే నిర్ణయించుకుని పట్టు వదలకుండా ప్రయత్నిస్తారో వాళ్ళు తప్పకుండా జయత్వాన్ని పొందగలుగుతారు, ఉత్తములు కాగలుగుతారు. కావున బుద్ధి తామస రాజస తదితర అల్పజాతిని ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా పురుష ప్రయత్నము చేత ఆ దానిని పంకము నుండి ముగ్ధ గోవును వలె ధైర్యముతోడ బాగుగా ఉద్ధరించవలను అన్నారు ఇక్కడ. ఎలా అయితే బురదలో కూరుకుపోయినటువంటి గోవు ఉంటే ఆ గోవుని ఆ బురద నుంచి పైకి లేవనెత్తి ఎలా అయితే ఉద్ధరిస్తామో, ఒక ఊబిలో కూరుకుపోయినటువంటి ఒక గోవు ఉంటే ఎలా అయితే దాన్ని బయటకు తీసి దాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తామో, అదే విధముగా జీవుడు కూడా ఎలా ఉండాలి అంటే ఆ జీవుని యొక్క లక్షణాలు, గత జన్మ నుంచి వచ్చిన లక్షణాలు తమో గుణంతో ఉండొచ్చు, రాజసంతో ఉండొచ్చు, తదితర గుణములతోటి ఒక అల్పజాతిని ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా, నికృష్టమైనటువంటి భావాలతో ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ నిరాశపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి విధానము అల్పమైనది అని గుర్తించగలిగితే చాలు. ఎందుకంటే ఎవ్వరమైనా సరే ముందు తమ స్థితి, తాము ఎక్కడున్నాము అనేది గమనిస్తేనే దాని నుంచి ఉద్ధరించబడటానికి మార్గం కనిపిస్తుంది. కానీ ఇది గుర్తించినప్పుడు బయటపడే మార్గం కూడా తొయ్యదు, దాన్ని మనము గమనించకపోతే. ఎలా అంటే మనకి ఏదైనా ఒక అనారోగ్యం ఉందండి, ఒక రోగం వచ్చింది, ఫలానా ఏదైనా అనారోగ్యం వచ్చింది దేహానికి అనేది నువ్వు గమనిస్తే దాని తగిన వైద్యుని దగ్గరికి వెళ్ళి దానికి ఔషధాన్ని తీసుకోగలుగుతాం, మందు వేసుకోగలుగుతాం. అసలు ఆ జబ్బు వచ్చినట్టే గమనించలేదనుకోండి, అది లోపల అనర్థాన్ని కలిగిస్తుంది, తగినటువంటి మందుని వాడలేదు, అది ఎలా అయితే మనకి గొప్ప దుఃఖదాయకమైపోతుందో, అనర్థదాయకమైపోతుందో, అదే విధంగా ఎవ్వరమైనా సరే మనకి ఉన్నటువంటి ఇప్పుడు, ఎందుకంటే బయట వచ్చేటువంటి ఆ రోగాల కంటే కూడా ఈ యొక్క లోపల ఉండేటువంటి అంతర రోగము, భవరోగము, నికృష్టమైనటువంటి గుణాలు కలిగి చెడ్డ భావాలతో ఉంటూ అల్పత్వంతో కూడినటువంటి భావాలు కలిగి ఉండి ఇత్యాదివిగా ఉన్నప్పుడు మనము చాలా దిగువ స్థాయిలో ఉంటాం. కానీ కనీసం తమ యొక్క స్థాయిని తమ దోషాన్ని తాము గుర్తించగలిగితే అప్పుడు దాన్ని నివారణ చేసుకునే విధానం కూడా, ఉపాయాన్ని కూడా ఆలోచిస్తాం. అసలు దోషం ఉన్నట్టే గుర్తించలేదనుకోండి, ఇంకా దానికి ఎప్పటికీ పరిష్కారం ఉండదండి. దోషాన్ని అంగీకరించము కూడా. ఇక్కడ దోషాన్ని గుర్తించాలి, అంగీకరించాలి. పెద్దల ముందు, అదే గురువుల ముందు, భగవంతుని ముందు తప్పకుండా తమ దోషాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించగలిగితేనే జీవుడు తరింప చేసుకోగలుగుతాడు. ఆ దోషాన్ని కప్పిపుచ్చుకుని, ఉన్నదాన్ని ఇంకా కప్పిపుచ్చుకుని అహంకారంతో, దేహ అభిమానంతో తమను తాము మంచివాళ్లుగా ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల మనమే మోసపోతాం, నష్టపోతాం. కావున మనకి ఏ మహనీయుల ద్వారా ఏదైనా జ్ఞానం అందాలంటే ముందు మనము వినమ్రతతో కూడి మనకున్నటువంటి అల్పత్వాన్ని గుర్తించి ఆ దోషాన్ని అంగీకరిస్తేనే అప్పుడు మనకి సరైనటువంటి విధానములో, దానికి తగినటువంటి విధానములో జ్ఞానప్రాప్తి అనేది జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి వారు జగద్గురువే. కానీ అర్జునుడు ఆయన యొక్క సాన్నిధ్యములో ఉండి కూడా ఏనాడు కూడా ఆయన జగద్గురుత్వాన్ని గుర్తించలేదు. చాలా కాలం ఆయన్ని తన బంధువుగా భావించాడు, సకుడుగా భావించాడు, ఇష్టుడుగా భావించాడు. కావున ఆ విధంగానే భావించి ఆయనతో ఉన్నాడు, తిరిగాడు. కానీ ఆయనకి అసలైన తత్వం అందలేదనే చెప్పొచ్చు. జీవితకాలం అంతా ఇంచుమించు వారికి ఒక వృద్ధాప్యం వచ్చేటువంటి సమయం. ఎందుకంటే భగవద్గీత జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశించేటప్పటికీ శ్రీకృష్ణుల వారికి ఇంచుమించుగా 89 సంవత్సరాల వయసుని చెబుతారు. ఆయన భూమి మీద ఉన్నది 120 సంవత్సరాలు. కావున వారి జన్మ ఇంకా పరిసమాప్తి చేసుకోబోయే ముందు వరకు కూడా
అర్జునుడికి ఈ యొక్క ఈ తన యొక్క పరివర్తన అనేది జరగలేదు. కానీ ఏదో విధంగా ఈ యొక్క తత్వాన్ని భూమి మీద అందరికీ అందించాలి అనేటువంటి దీక్షతో ఉన్నటువంటి వారు జగద్గురు పరమాత్మ. కావున అర్జునుడికి ఒక విధంగా వైరాగ్యాన్ని కలిగించి మరి ఆ యొక్క గీతా జ్ఞానోపదేశాన్ని చేశారని చెప్పుకోవచ్చు. అయితే అర్జునుడికి వచ్చినటువంటి గొప్పతనం ఏమిటి అంటే, అప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ కూడా భగవద్గీత ప్రారంభములోనే, అంటే ఈ యొక్క కురు పాండవ యుద్ధానికి ముందు అక్కడ ఉన్నటువంటి వారందరినీ చూసిన తర్వాత అర్జునుడికి వైరాగ్యం వచ్చింది. ఇదంతా కూడా నాకు వద్దనుకున్నాడు, యుద్ధం చెయ్యనన్నాడు, ఇలా ఎన్నో మాటలు చెప్తాడు. యుద్ధం చేసిన వల్ల ప్రయోజనం ఏముంది, వీరందరినీ చంపుకోవడం తప్ప, కావున యుద్ధమే చెయ్యనని చెప్తాడు. కానీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా తన భాషలో తాను మాట్లాడుతూ ఉంటాడు, ఎన్నో ధర్మపన్నాగాలు చెప్తూ ఉంటాడు. కానీ ఎన్ని చెప్పినా వింటున్నటువంటి కృష్ణుల వారు మాట్లాడరు. కానీ అప్పుడు అర్జునుడికి కొంత వివేకం ఉంది కనుక తన తప్పిదాన్ని గుర్తిస్తాడు. గుర్తించి ఏదో నేను చెప్పుకుంటూ వెళుతున్నాను తప్ప వింటున్నటువంటి శ్రీకృష్ణుల వారు ఏమీ మాట్లాడలేదంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది అని ఒక్కసారి ఆగి తన లోపలికి తాను చూసుకుని తన స్థితిని ఉన్నది ఉన్నట్టుగా అప్పుడు భగవాను ముందు పెడతాడు. కృపణత్వము అనేటువంటి దోషము చేత కొట్టబడి ఉన్నాను కృష్ణ. కార్పణ్య దోషోపహత స్వభావం పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేతాః యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్త్వం ప్రపన్నం అని వేడుకుంటాడు. కనుక నిన్ను శరణు వేడుతున్నాను కృష్ణ. కనుక ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియటం లేదు. ఎందువల్ల అంటే కృపణత్వం అనే దోషము చేత కొట్టబడి ఉన్నాను. కావున నువ్వు నాకు గురువుగా బాధ్యత వహించి నన్ను శిష్యునిగా స్వీకరించి నాకు కర్తవ్య బోధన చేయమని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు భగవానుడు అసలైనటువంటి జ్ఞానోపదేశాన్ని అర్జునుడికి చేస్తారు. ఎందువల్ల అక్కడ తన తప్పిదాన్ని అర్జునుడు గుర్తించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక ఎప్పుడైతే తన్ని పరమాత్మ శిష్యుడిగా నిలబెట్టుకున్నాడో అప్పుడే భగవానుడు ఆయనకి జ్ఞానాన్ని ఉపదేశించారు. ఇదే మనము నేర్చుకోవాలి. మన తప్పిదం మనము తెలుసుకోనంత వరకు, తెలుసుకుని అంగీకరించినంత వరకు, ఎందుకంటే అంతర్సాక్షి ఉంటుందండి. తప్పకుండా మనం తప్పిదము చేస్తూ ఉంటే చేసేది తప్పు అని లోపల నుంచి ఒక సంకేతం వస్తుంది. కానీ ఎప్పుడూ దాని యొక్క ఆ యొక్క వాక్కుని చెవిని పెట్టకుండా దాని పక్కకు నెట్టే మనసుకి ఇచ్చ వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఎవరికైతే కొంత నిలుపుదల వచ్చి వివేకం మెలుకుని తను చేస్తున్న తప్పిదమని గ్రహించి తన తప్పిదాన్ని అంగీకరించి ఒప్పుకుని గురువుల ముందు కానీ అలాగే భగవంతునికి ప్రార్థనారూపంగా విన్నవించుకోవడం కానీ జరిగితేనే అప్పుడు తాను సంస్కరించుకోగలుగుతాడు. దానికి తగిన విధానం వారికి దొరుకుతుంది. కావున ఇక్కడ కూడా అదే చెప్పారు. ఏమని? ఎవరైనప్పటికీ కూడా తమో గుణంతో రాజస గుణంతో తదితరములైనటువంటి దోషాల చేత కొట్టబడి ఆ యొక్క మూర్ఖత్వంతో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే దాన్ని గ్రహించుకుని తెలుసుకుని తగిన పురుష ప్రయత్నం చేస్తే, సాధు మహాత్ములను ఆశ్రయించడం, భగవాన్ ముందు తన యొక్క తప్పిదాన్ని అంగీకరించడం ఇత్యాది ప్రయత్నము చేత దానిని తప్పక జయించగలుగుతాం. ఎలా అయితే ఆ పంకములో కూరుకుపోయినటువంటి గోవుని పైకి లేవనెత్తి ఉద్ధరిస్తామో అలానే ఈ జీవుణ్ణి కూడా ఎవరికి వాళ్ళని ఉద్ధరించుకోవాలి. ఒక పంకములో కూరుకుపోయేందుకు అధమతత్వంతో కనుక దానిలో ఉన్నటువంటి గోతత్వంతో ఉన్నటువంటి జీవుణ్ణి రక్షించుకోవాలి, ఉద్ధరించుకోవాలి అని హెచ్చరిక చేస్తూ సాధు పురుషులు తమ వివేకం వలనే సాత్విక జాతిని పడేచున్నారు. ఓ రాఘవ, నిర్మలమగు చిత్తం అనేటువంటి మణియందేది సమలగ్నమునర్పబడినో దానితోట ఆ చిత్తము తన్మయమై వెలయును. కాబట్టి శుభగతి కొరకు ఉత్తమ పురుష ప్రయత్నమని మనుజుడు అవలంబించాలి.
కావున సాధు మహాత్ములందరూ ఎలా అయ్యారు వాళ్ళు? ఆ సాధు మహాత్ములుగా ఎలా అయ్యారంటే తమ వివేకము చేతే వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు. సాధు మహాత్ములయ్యారు. సజ్జనులయ్యారు. అటువంటి సాధు మహాత్ముల్ని ఆశ్రయించమని చెబుతున్నారు. ఇంతకీ వారెలా అయ్యారంటే, ఎవరైనా ప్రారంభములో ఎవ్వరికైనా అజ్ఞానం ఉంటుందండి. కానీ వివేకము చేత ఎవరైతే ఈ అజ్ఞానాన్ని రూపుమాపుకుంటారో వారే సాధు పురుషులవుతారు. కావున ఆ వివేకం వల్లని సాత్విక జాతిని పడేయుచున్నారు వారు. కావున ఓ రాఘవ, నిర్మలమైనటువంటి చిత్తమని మణియందు ఈ చిత్తం, ఈ మనస్సు ఎప్పుడైతే పవిత్రమవుతుందో, నిష్కల్మషమవుతుందో, దీని యందు అవగుణములు లేకుండా, ఉండకూడనటువంటి రజో తామస గుణాలు లేకుండా ఎవరైతే సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారో, ఆ మణియందు ఏదైతే సమలగ్నం చేస్తారో, అలాంటి నిర్మల తత్వం కలిగినటువంటి ఆ మనసుతోటి దేన్నైతే భావన చేస్తారో, దాన్ని దేనికైతే దాంతో ఏకాగ్రపరుస్తారో, ఆ దానితోట ఆ చిత్తము తన్మయమై వెలియుచుంది. ఎటువంటి మనస్సు అన్నారు ఇక్కడ అంటే నిర్మలమైన మనస్సు, నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు. అటువంటి చిత్తం ఉంటే కనుక అది అట్టి మనస్సుని దేని యందు అయితే ఏకాగ్రపరుస్తామో దాంతో తన్మయమైపోతుంది ఏదైనా సరే. ఎందుకంటే అక్కడ ఇంక ఏ కల్మషం ఉండదు కనుక. రెండోది అక్కడ ఉండదు, అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది కనుక దేనినైనా అవలీలగా అనుసరించగలుగుతుంది. కనుక అట్టి చిత్తముతో అంటే అటువంటి పవిత్రమైనటువంటి మనసుతోటి పరమాత్మని గనక లగ్నం చేయగలిగితే, ఆ పరమాత్మ ఎందే ఆ మనసుని కనుక నెలకొల్పగలిగితే దాని ఎందది తన్మయమై వెలి తద్రూపమే అయిపోతుంది. కావున భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనుకుంటే ముందు మనకి మానసిక పవిత్రత కావాలండి. ఈ పవిత్రమైనటువంటి మనసుతో చేసే సాధనలే ఫలిస్తాయి. ఆ మానసిక పవిత్రత లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినా సరే అవన్నీ వ్యర్థమవుతాయండి. బూడిదలో పోసిన పన్నీరు చూడండి, ఉపయోగము లేదు. పాత్రను శుద్ధి చేయకుండా పరమాన్నం వండారు, ఎలా అయితే అది విషతుల్యమైపోతుందో అలా మనం ఎన్ని సాధనలు చేసినా మానసిక పవిత్రత లేకపోతే, శుద్ధత్వము లేకపోతే, ఈ పరిశుద్ధత లేకపోతే అదంతా కూడా వ్యర్థ ప్రయత్నం అయిపోతుంది. కావున ఒకవైపు నుంచి మనస్సుని భగవంతుని ఎందు పరమాత్మ ఎందు లగ్నం చేయటం అనేది ఒక అభ్యాసం చేస్తే, రెండో వైపు నుంచి ఆ మనస్సుని ఇటువంటి సజ్జన సాంగత్య సత్సంగాల ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ఇత్యాది ప్రయత్నాల ద్వారా, యోగాభ్యాసం, ప్రాణాయామాది క్రియల ద్వారా ఆ మనస్సుని పవిత్రం చేసుకోవాలి. అలా పవిత్రం చేసుకుంటూ భగవంతుని సంలగ్నం చేస్తే తప్పకుండా తద్రూపాత్వాన్ని పొందుతుంది అది. కనుక అటువంటి మనసు పరమాత్మమయమైపోతుంది. కాబట్టి శుభగతి కొరకు ఉత్తమ పురుష ప్రయత్నమని మనుజుడు ఆచరించాలి. కావున మంచి గతి మనకు కావాలి, మంచి దారి, శ్రేయో మార్గం మనకి కావాలంటే, ఆ గతి మనకు కావాలంటే ఉత్తమమైన ప్రయత్నమే చేయాలి. ఎటువంటి ఫలం కావాలంటే అట్టి ప్రయత్నమే చేయాలి. కావున పురుష ప్రయత్నము చే ముముక్షువులు సర్వోత్తమ గుణోపేతులై ఈ జన్మయందే అంతిమమైనటువంటి జీవన్ముక్తత్వ శుభగతిని పొందగలుగుతారు. ఎప్పుడో దీన్ని వాయిదా వేయకూడదండి, ఇప్పుడే పొందాలి, ఇక్కడే ఈ యొక్క స్థితిని అనుభవానికి తెచ్చుకోవాలి. కావున ఉత్తమమైన పురుష ప్రయత్నము చేత ముముక్షువులు తప్పకుండా ఈ సర్వోత్తమ గుణోత్పేతులై ఉత్తమమైన గుణాన్ని కలిగి ప్రారంభములో సత్వగుణాన్ని బాగుగా అభివృద్ధి పరుచుకోవాలి. కానీ క్రమేపీ గుణరాహిత్య స్థితిని పొందాలి. పరమాత్మ అనుభవాన్ని పొందాలంటే ఏ గుణము లేనటువంటి స్థాయిలోకి వెళ్ళగలిగి ఉండాలి. అటువంటి ఉత్తమ గుణోపేతుల ఈ జన్మయందే అంతిమమైనటువంటి జీవన్ముక్తత్వ స్థితి, ఈ శుభగతిని అంటే శుభ జాతిని పొందగలుగుతారు. కనుక రెండే రెండు జాతులండి, శుభజాతి, అశుభజాతి. ఆర్యజాతి, అనార్య జాతి అన్నారు దీన్ని. కావున ఆర్యత్వాన్ని అందుకోవాలి.
కావున ఉత్తమ గుణాన్వితుడకు మనుజుడు పురుష ప్రయత్నము చే పొందరానిది ఈ భూలోకమున కాని స్వర్గమున కాని దేవతలందు కాని ఎచ్చటను లేదు. ఎవరైతే ఈ ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగి ఉత్తమ గుణాలతో శోభిల్లుతూ ఉంటాడో అటువంటి మనుజుడు ఏ ప్రయత్నము చేసినా, ఎటువంటి ప్రయత్నం, పురుష ప్రయత్నం అనేది చేస్తే పొందరానిదంటూ ఉండదండి. ఏదైనా సాధ్యమే. అటువంటి మనశుద్ధితో ప్రయత్నిస్తాడు కనుక ఏదైనా వారికి సాధ్యమవుతుంది. అది భూమి మీద కావచ్చు, స్వర్గమున కావచ్చు, లేదా దేవతలందు కావచ్చు. కావున ఇహపరములు రెండింటి యందు కూడా అది ఎంతో ఉత్తమ ఫలాన్ని అందుకుంటుంది. కావున అన్ని విధాలా కూడా మానసిక పవిత్రత అనేది అత్యంత అవసరము. దాన్ని శుద్ధిగా ఉంచుకోవడం, దాన్ని ఉత్తమ గుణాలతో శోభిల్లేటట్టుగా చూసుకోవడం. ఓ రామచంద్ర, బ్రహ్మచర్యము, ధైర్యము, గొప్ప వీర్యము, తీవ్ర వైరాగ్యము, జ్ఞానయుక్తి లేనట్లయితే నీవు ఆ వాంఛితమైనటువంటి పరమాత్మ పదమును పొందజాలవు అన్నారు. కావున పరమాత్మ పదమును పొందాలంటే ఉండాలి. ఏముండాలి? బ్రహ్మచర్యాది నియమాలు ఉండాలి. ఈ బ్రహ్మచర్యము అనేది అది దేహానికి సంబంధించింది. ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఏ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమ సంబంధంగా ఎటువంటి విధానంలో జీవితాన్ని గడపాలో ఆ విధంగా జీవనాన్ని గడుపుతూ ఉండాలి. కానీ అసలైన బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు నిరంతరము చరించుట, బ్రహ్మమునందే నిష్ఠను పెంపొందించుకోవడం ఏదైతే ఉందో ఇదే బ్రహ్మచర్యం అండి. ఈ నియమం అన్ని ఆశ్రమాలకి వర్తిస్తుంది. ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్న వారికైనా ముఖ్యంగా ఇది ఉండాలి. ఇది ఉండి తదుపరి దేహధర్మాన్ని అనుసరించి నియమాన్ని పాటించాలి. ఆ విధంగా బ్రహ్మచర్యము, ధైర్యము, ధైర్యాది గుణాలు, అలాగే గొప్ప వీర్యం అంటే ఏంటి? బలము, ఉన్నతమైనటువంటి శక్తి. మన యొక్క శక్తిని నిర్వీర్యం కాకుండా చూసుకోవాలి. మనలో మనకున్న అంతర శక్తిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని పదిలం చేసుకుంటూ పరమాత్మ యొక్క పొందు కొరకే దాన్ని వాడుకోవాలి. కావున ఆ విధంగా గొప్ప వీర్యము, తీవ్ర వైరాగ్యము, జ్ఞానయుక్తి, తీవ్రమైనటువంటి భౌతికములో వైరాగ్యం, ఇదంతా కూడా మిథ్య లేదు అని తెలుసుకునేటువంటి విధానం ఉండాలి. జ్ఞానమునందు యుక్తి ఉండాలి, ఉపాయం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పరమాత్మ పదమును పొందగలుగుతాం. ఇటువంటి తత్వం, ఇటువంటి లక్షణాలు లేకపోతే ఆ పరబ్రహ్మ అనుభవం అనేది చేకూరడం సాధ్యము. కావున ఓ రామచంద్ర, ఆత్యంతిక దుఃఖరాహిత్యమును, నిర్తిశయ ఆనందమును సంప్రాప్తింప చేయునదొకటచే అత్యంత హితమైనటువంటి ఈ నాచే ఉపదేశింపబడినటువంటి ఆత్మతత్వమును విశుద్ధ సత్వ గుణోపేతుడగు బుద్ధిచే బాగుగా దృఢపరుచుకుని దుఃఖరహితుడుగా. కావున ఓ రామ, ఈ యొక్క ఆత్యంతిక రాహిత్యం అంటే ఆదిలోను, అంతములోను, మధ్యములోను కూడా ఎక్కడా దుఃఖము లేనటువంటి స్థితి. నిరతిశయ ఆనందమును సంప్రాప్తింపజేసేటువంటి తగుట చేత అత్యంత హితమైనటువంటి, ఉపయోగమైనటువంటి, నీకు ఏదైతే హితవును కలిగిస్తుందో అత్యంత హితవు. ఎవరికి? ఆత్మకి హితవు. అలాగే ఇహములో కూడా అదే హితవును కలగజేస్తుంది. కనుక ఈ విధముగా అత్యంత హితమైనటువంటి ఈ నా చేత ఉపదేశింపబడినటువంటి ఆత్మతత్వమును కనుక అత్యంత నీ యొక్క ఆత్మని ఉద్ధరించుకోవడానికి నీకు ఉపయోగపడేటువంటి విధానం ఏదైతే ఉందో అటువంటి హితమైనటువంటి నా చేత ఇప్పటి వరకు బోధించబడినటువంటి ఈ ఆత్మతత్వమును విశుద్ధ సత్వగుణోపేతులైనటువంటి బుద్ధి చేత, చక్కగా ఉత్తమమైనటువంటి సత్వగుణంతో కలిగిన బుద్ధి చేత బాగుగా దృఢపరుచుకుని దుఃఖరహితుడుగా విచారించు క్రమమును చూచి అటు పిమ్మట తక్కిన అధికారి జనులను అదే ప్రకారముగా అనుష్ఠించి దుఃఖరహితులు కాగలుగుతారు. కాను నువ్వు ఎలా అయితే ఇవంతా కూడా
తీసుకుని చక్కగా ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఉన్నతుడు అయి ఆత్మని ఉద్ధరించుకుని సుఖవంతుడవై భూమి మీద సుఖక్షేమాలతోటి వర్ధిల్లుతూ పరమలో పరమాత్మ యొక్క అనుభవాన్ని అనుభవిస్తూ జీవన్ముక్తత్వ స్థితిని అనుభవిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఈ విధంగా ఆచరిస్తే నిన్ను చూచి కనుక ఎవరైతే ఆచరించి దాని అనుష్ఠానంలో పెట్టుకుంటారో అటువంటి వారిని చూచే తక్కిన వారందరూ మారతారండి. కావున చూచి అటు పిమ్మట తక్కిన అధికారి జనులందరూ కూడా అదే ప్రకారముగా అనుష్ఠించి దుఃఖరహితులు కాగలుగుతారు. నువ్వు ఆ విధంగా జీవిస్తే, నువ్వు ఆ విధంగా ఉండగలిగితే నిన్ను చూసి నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ అధికారి జనులు, నీ ప్రజలు అందరూ కూడా అదే మార్గములో ప్రయాణం చేస్తారు. అదే రామరాజ్యం అండి. ఈనాడు కూడా ఎక్కడైనా సుఖశాంతులు వర్ధిల్లుతూ ఉంటే అది రామరాజ్యం అండి అంటారు. అంటే రాముడు అలా అనుష్ఠానంలో పెట్టుకుని ఆయన ఆచరించి తరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఆయన్ను చూచినటువంటి ప్రజలు కూడా ఆ మార్గంలోనే వాళ్ళు అనుసరించేవారు. కావున అందరూ ఆ విధానంలో ఉన్నారు కనుక దాన్ని రామరాజ్యం అన్నారు. కనుక నిన్ను చూచి ఎంతో మంది అనుష్ఠించి దుఃఖరహితులు కాగలుగుతారు అని చెప్పి వశిష్ఠుల వారు బోధ చేస్తూ ఇది శ్రీ వాల్మీకి మోక్షోపాయే వశిష్ఠ గీతాయాం స్థితి ప్రకరణే దాసూరోపాఖ్యానము నామ తృతీయోధ్యాయ హరి ఓం తత్సత్ అని చెప్పి ఈ దాసూరోపాఖ్యానములో మనకి ఈ విధముగా కొన్ని అధ్యాయాలతో కూడి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి ఉపదేశించడం జరిగింది. తదుపరి ప్రకరణము ఇప్పటి వరకు మనకి స్థితి ప్రకరణం జరిగింది. 3 ప్రకరణాలు పూర్తయినాయి. ఇప్పుడు 4వదైనటువంటి ఉపశమ ప్రకరణంలోకి అడుగు పెడుతున్నాం. దీన్ని ఉపశమ ప్రకరణము అంటారు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము అత ప్రథమోధ్యాయ. కావున ఈ యొక్క ఉపశమ ప్రకరణములో 1వ అధ్యాయంగా జనకోపాఖ్యానము అనేది మనకి ప్రారంభిస్తున్నారు. ఈ జనకోపాఖ్యానములో శ్రీరాముని యొక్క ఆత్మచింతనము అనే దాని గురించి ఇప్పుడు మనకి తెలియజేస్తారు. శ్రీ వశిష్ఠ ఉవాచ. వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. ఓ రామచంద్ర, స్థితి ప్రకరణ అనంతరం ఇప్పుడు ఉపశమ ప్రకరణమును గురించి నీవు వినుము. దీన్ని ఎరింగినచో ఇది నిర్వాణ పదమును కలగచేస్తుంది. కావున ఇప్పటి వరకు మనము స్థితి ప్రకరణం గురించి తెలియజేసుకున్నాం. కానీ ఇప్పుడు మనము ఉపశమ ప్రకరణం గురించి తెలియజేస్తాను. ఇది మనకి 5వ ప్రకరణం అండి, ఉపశమ ప్రకరణము. కావున దీని గురించి నీకు ఇప్పుడు తెలియజేస్తాను. దీన్ని ఎరింగితే ఇది నిర్వాణ పదాన్ని కలగజేస్తుందని చెప్పారు. అయితే ఇందులో వాల్మీకి చెబుతున్నట్టుగా కొంతవరకు చెబుతూ శ్రీ వాల్మీకి ఉవాచ. శ్రీ వశిష్ఠుడు శరత్కాలమందరి తారాగణ యుక్తమగు ఆకాశము వలె ఆ దశరథుని సభ ఎంతయో నిశ్చలముగా ఉండెను. వశిష్ఠ భగవానుడు ఆనందజనకములైన పవిత్ర వచనములు పలుకుచుండెను. వాల్మీకి ఈ యొక్క రామాయణాన్ని లిఖిస్తూ అంతర్భాగంగానే ఈ యొక్క వశిష్ఠ గీతను కూడా లిఖించడం జరుగుతుంది. ఎలా అయితే అలనాడు వ్యాస భగవానుడు దీని తదుపరి ఎలా అయితే మహాభారతాన్ని లిఖిస్తూ అంతర్భాగముగానే ఈ యొక్క భగవద్గీత అనే దాన్ని లిఖించడం జరిగిందో అదే విధంగా ఈ యొక్క వాల్మీకి మహర్షి చేత లిఖించబడినటువంటి రామాయణ అంతర్గత భాగమే శ్రీ వశిష్ఠ గీత. కావున ఇక్కడ వాల్మీకి లిఖిస్తూ ఇలా రాశారు. ఏమని? శ్రీ వశిష్ఠుడు శరత్కాలమందరి తారాగణయుక్తమగు ఆకాశం వలె ఆ దశరథుని యొక్క సభ ఎంతయో కూడా నిశ్చలంగా ఉందట. ఈ జ్ఞానాన్ని ఉపదేశించేటప్పుడు వశిష్ఠ భగవానుడు ఆనందజనకములైన పవిత్ర వచనములు పలుకుతూ ఉన్నారు. ఆయన చెబుతూ ఉన్నారు. అప్పుడు ఆ నగరమునందు దినమందలి అష్టమాంశము మాత్రము శేషించి ఉన్నందున, అంటే ఇంకా
కొంతసేపటికి అంటే ఇంచుమించు సాయంకాలం అయిపోయింది. అలా సాయంకాలం అయిపోయినందున ఆ ప్రదేశం అంతయు మనోహరముగా కనపడుతుంది. అత్తరి వశిష్ఠ మహర్షి తన ప్రసంగమును విరమించారు. అప్పటి వరకు జ్ఞానప్రోక్తములైన వచనములు ఎన్నో పలికి తన ప్రసంగాన్ని ఆపారు ఆ రోజుకి వశిష్ఠుల వారు. అప్పుడు అందరూ లేచి వెళ్ళి సంధ్యావందనం ఆచరించిరి. సాయంకాలం సంధ్య వార్చుకున్నారు అందరూ కూడా. అఘ మర్షణమును లెస్సగా జపించరి, స్తోత్రములను పఠించరి, మనోహరములకు గీతములను పాడిరి ఆ సాయంకాల సమయములో. తదుపరి పుష్పాచ్ఛాదితములైనటువంటి కర్పూర కణమయములను చంద్రబింబం వలె మనోహరమైనటువంటి శైలపై రఘువంశీయులు మెల్లగా విశ్రమించారు అందరూ కూడా. తదుపరి ఆ సాయంకాలం అయిపోయింది. అందరూ కూడా గీతాలాపన చేశారు. ఎన్నో రకాల దైవ కార్యక్రమాలు చేసుకుని ఆ రాత్రి అయినందువల్ల ఆ యొక్క రఘువంశీయులందరూ కూడా శైల మీద పవలించారు. అత్తరి శ్రీరామచంద్రునికి తప్ప తక్కిన వారందరికీ కూడా తత్కాలోచిత నిద్రాది వ్యవహారములచే ఆ రాత్రి క్రమముగా ముహూర్త కాలములో గడిచిపోయింది. వారందరూ నిద్రావసులైపోయారు కనుక వారికి చాలా తేలికగా ఆ రాత్రి గడిచిపోయింది ఒక ముహూర్త కాలములోనే. గజ శిశువు గజమును స్మరించుచు ఉండునట్లుగా అప్పుడు శ్రీరామచంద్రుడు వశిష్ఠ మునీంద్రులచే ఉపదేశింపబడినటువంటి మధుర వాక్యములను ఉదార వచనమును ఈ ప్రకారముగా తనలో తానే చింతన చేస్తున్నాడు. ఆయన మాత్రం నిద్రపోలేదండి. అప్పటి వరకు విన్న వారందరూ స్థితి ప్రకరణ వరకు పూర్తయినది. అందరూ కూడా వింటున్నారు. సభా మధ్యములో చెప్పారు ఈ యొక్క గీత కనుక వశిష్ఠ గీత అనేది రహస్యంగా చెప్పినది కాదు. ఇది ప్రారంభములో మనం తెలియచేసుకున్నాం కనుక దీనిని అనేక మంది రాజులు, రకరకాలైన ప్రజలు అందరి సమక్షంలో భూమి అంతా కూడా ప్రజా సమూహంతో ఆ యొక్క దశరథ మహారాజు యొక్క ఆ యొక్క రాజ్యసభ అంతా కూడా కింద నిండిపోయింది. ఆకాశంలో ఉండేటువంటి ఆ యొక్క యక్షులు, గంధర్వులు, దేవతలు, కిన్నెరులు ఇత్యాది కింపురుషులు వాళ్ళందరూ వచ్చి ఆకాశ మార్గంలో ఉంటూ ఇదంతా వింటూ ఆకాశ మార్గము కూడా నిండిపోయిందని చెప్తారు. అలా విని ఆ రోజుకి అది ఉపశమనం కొద్దిగా ఆపారు. స్థితి ప్రకరణ పూర్తయిన తర్వాత అందరూ పవలించి నిద్రించారు. కానీ శ్రీరామచంద్రుడికి మాత్రం నిద్ర పట్టలేదు. తాను విన్నటువంటి వశిష్ఠుల వారు అప్పటి వరకు ఏమేమైతే ఉపదేశం చేశారో వాటన్నిటినీ కూడా ఈ చింతన చేస్తూ ఇలా అనుకుంటున్నారు. తనలో తానిలా భావన చేస్తూ ఈ సంసార భ్రమణమేమి, ఈ మనుజులెవరు, ఈ విచిత్ర ప్రాణి సమూహము ఎచ్చట నుండి వచ్చినది, ఎచ్చటకు పోవుచున్నది, మనసు యొక్క స్వరూపమేమి, ఈ మనసు ఏ ప్రకారముగా శమించును, ఈ మాయ దేని నుండి ఉద్భవించినది, ఇది ఎట్లు నివారింపబడును, నివారింపబడినచో గుణమేమి, దోషమేమి, ఆకాశము కంటెను విశాలముగా ఆత్మ ఈ ప్రకారముగా సంకోచం ఎట్లు చెందినది, మనోనాశము గుర్చియు ఇంద్రియజయమును గుర్చియు ఆత్మల గురించియు భగవంతుడైన వశిష్ఠ మునీంద్రులు ఏమేమి చెప్పి ఉన్నారు అని మననం చేసుకుంటున్నాడు. దీన్నే మననము. తాను విన్న దాన్ని మరల స్ఫురణకు తెచ్చుకుని దాన్ని మననం చేసుకుంటున్నాడు ఆయన. ఈ ప్రశ్నలన్నీ తనలో తాను వేసుకుని దానికి ఆయన ఏమేం బోధించారో ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటున్నారు. కనుక ఈ సంసారం ఏంటి, మనుషులు ఎవరు, ఈ భ్రమ ఏమిటి, ఈ మాయ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతాము, దీన్ని నివారించుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి, ఆత్మ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇలా ఆయన గుర్తు చేసుకుంటున్నారు. అయితే అంశ క్షీరము నుండి జలమును వేరుపరచినట్లుగా విషయభోగములని మేఘపంక్తితో కూడిన బుద్ధి అనేటువంటి బకమును ఆత్మ నుండి ఎట్లు వేరుపరుతును. ఇక్కడ వశిష్ఠుల వారు ప్రశ్నించుకుంటున్నారు. ఏమనంటే అంశ పాలు నీళ్లు కలిపి ఉన్నా అది వేరు చేసుకుని పాలను స్వీకరించి నీటిని వదిలేస్తుంది అని చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క విషయభోగములనేటువంటి మేఘ పంక్తితో కూడిన బుద్ధి అనేటువంటి ఈ బకమును అంటే కొంగను ఆత్మ నుండి ఎలా వేరు చేయాలి? ఈ బుద్ధి ఏమో అనేక విషయాలతోటి
అనేకమైనటువంటి చింతనలతోటి రమిస్తూ ఉందే, దీన్ని అది ఆత్మతో ఏకీకృతమైపోయి దాని నుంచి వేరు చేయటానికి వీల్లేనట్టుగా అనిపిస్తుంది. కానీ దీన్ని ఎలా వేరు చేయాలి? ఈ బుద్ధి అనే బకమును ఆత్మ నుండి ఎలా వేరుపరచాలి? ఇంకా ఇలా అనుకుంటున్నారు. భోగముల త్యజించుటకు సఖ్యములు కాకున్నవి. భోగాల నుంచి దూరంగా ఉండు. భోగాలనేవి మిథ్య. కనుక వాటి కాంక్ష వద్దంటున్నారు. కానీ ఈ భోగలాలసత్వంతో ఉన్న వారికి దీన్ని త్యజించడం అంటే చాలా కష్టమైన పని. దాన్ని త్యజింపకున్నచో మనము విపత్తుల యొక్క నాశమును కావింపజాలము. అయ్యో! ఎట్టి సంకటం ఏర్పడినది. భోగాల్ని వదలకపోతే విపత్తులు తప్పవు. కానీ భోగాల్ని వదలటం అనేది చాలా కష్టము. ఇప్పుడు ఇదొక సంకటమైపోయినదే. అది వదిలితేనే కానీ అసలైనటువంటి సౌఖ్యము దరిచేరదు. అసలైన ఆనందము చిక్కదు. కానీ అది వదలాలంటే చాలా కష్టం ఈ భోగాల్ని. ఇప్పుడు ఎట్లా ఏం చేసేది అని శ్రీరాముడు అనుకుంటూ సంసార సంభ్రమహితమైనటువంటి పరమశాంతిని పొందినచో మన బుద్ధి అన్య పదార్థమునేమియు ఇక స్మరింపకుండును. కావున ఎప్పుడైతే ఈ సంసార సంభ్రమ రహితమైనటువంటి సంసారమనే సంభ్రమం లేనటువంటి ఆ పరమశాంతిని అంటే ఆత్మని పొందినచో అప్పుడు మన బుద్ధి ఎలా ఉంటుందంటే పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తను చేరితే ఎలా ఉంటుందో అలా ఇంక వేరే భావన లేకుండా ఉంటుందట. కనుక అన్య పదార్థమునేమియు ఇక స్మరింపకుండును అని ఇక్కడ ఉచ్చారణ చేస్తూ ఎప్పటి వరకు ఈ బుద్ధి ఆత్మని చేరదో అప్పటి వరకు అన్యమైన గతులు ఉంటాయి. కానీ బుద్ధి ఆత్మను చేరితే ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది లేదు. కానీ చేరాలంటే అది పవిత్రం అవ్వాలి, ఎన్నో వదలాలి. ఇది ఎట్లా సాధ్యము అని ప్రశ్నించుకుంటూ నా మనసు క్రోధరహితమై కామవర్జితమై పవిత్రవంతమై పాపరహితమై ఆత్మపదమున ఎప్పుడు విశ్రాంతి పొందగలుగుతుందో కదా అంటున్నారు ఇక్కడ శ్రీరాముడు. వాస్తవానికి శ్రీరాముడు అప్పటికీ ఎంతో వైరోగ్యపేతుడై ఉన్నాడు. రాఘవ విషాద వర్ణనములో ఆయన ఎన్నో వర్ణించి చెప్పారు. అంటే ఇంతటి జ్ఞానానికైన పూర్ణ అర్హత కలిగినటువంటి స్థితిలో ఉన్నారు. అట్టి శ్రీరామచంద్రుడే ఇలా కలత చెందుతున్నాడంటే సామాన్యుల యొక్క గతి ఏమై ఉన్నదో గుర్తించండి. ఎంతటి ఇక్కడ ప్రమత్తత అంటే జాగరూకులమై ఉండాలో గమనించండి. నా మనస్సు క్రోధరహితమై కామవర్జితమై క్రోధము లేకుండా ఆశ లేకుండా కోరికలు పుట్టకుండా పవిత్రవంతమై పాపము లేనిదే ఆత్మపదములో ఎప్పుడు విశ్రాంతి పొందుతుందో కదా అని ఆయనలో ఆయనే పతన పడుతూ తృష్ణయనే తరంగములచే వ్యాప్తమైనదియు ఆశయనేటువంటి మొసళ్ళు కలిగినదియు సంసార సముద్రము దాటినే నేనెప్పుడు దుఃఖరహితున్నవుతానో కదా. ఈ తృష్ణయనే తరంగముల చేత ఈ సంసార సముద్రం అంతా కూడా వ్యాపకమైపోయింది. ఈ సముద్రములో ఎక్కడ చూసినా తరంగాలన్నీ కూడా ఏమిటి అంటే ఆ సముద్రమునికి ఎలా తరంగాలు ఉంటాయో ఈ మాయా సంసారం అనేటువంటి సాగరానికి తరంగాలు ఏంటంటే తృష్ణ కోరికలే. కావున ఆశ అనేటువంటి మొసళ్లతో నిండిపోయింది ఇదంతా కూడా. ఈ యొక్క సముద్రాన్ని నేనెప్పుడు దాటుతానో నేనెప్పుడు దుఃఖరహితున్నవగలుగుతానో అని ప్రశ్నించుకుంటూ శమదమాది గుణంబులచే పరిశుద్ధములైన ముముక్షువులు పొందదగిన ఉత్తమ పదములందు సమర్థుడునై సమదర్శినై శోకరహితున్నై ఎప్పుడు వసించగలుగుతాను. కావున ఎప్పటికి ఆ స్థితి నాకు చేకూరుతుంది. ఈ సమదమాది గుణములచే పరిశుద్ధులకు ముముక్షువులు పొందదగినటువంటి ఉత్తమ పదమునందు నేనెప్పుడు స్థిరుడవుతాను. ఇదండి ఆర్తి. ముముక్షుకు ఉండవలసినటువంటి ఆర్తి. ఎప్పటికి పొందగలనో కదా, ఎప్పటికి నేను ఆ స్థితిని అందుకోగలను కదా అని నిరంతరము దాని గురించి ఒక మదనం ఉండాలండి. కావున సమదర్శనే శోకరహితున్నై ఎప్పుడు వసించగలుగుతానో అని శ్రీరాముడు మతనపడుతూ ఓ బుద్ధి గాలి లేని స్థలమునందు దీపము వలె ప్రశాంతమై బాధారహితమై ప్రకాశమయమై
ఈ చిత్తము ఎప్పుడు శాంతి పొందుతుంది? ఓ బుద్ధి, గాలి లేని స్థలములో ఉన్న దీపము ఎలా అయితే నిశ్చలమైపోతుందో, స్థిరమైపోతుందో, ప్రశాంతమవుతుందో, ప్రకాశమయంగా ఉంటుందో, అలా నా ఈ చిత్తము ఎప్పుడు స్థితిని పొందుతుందంటావు? ఎప్పుడు అటువంటి నిశ్చలత్వం వస్తుంది నాకు అని ప్రశ్నించుకుంటున్నాడు. ఆ గాలి వీయన చోట ఉండి దీపము పగిదగా ఈ చిత్తము ఎప్పుడు నిశ్చలమవుతుందో అని ప్రశ్నించుకుంటూ, గరుత్మంతుడు సముద్రమును దాటినట్లు విషయాభిలాషచే శరీరమును వినష్టము చేయు దుష్టులకు ఈ ఇంద్రియములు సంసారమునందు నానాధరించి దుఃఖ సాగరమును ఎప్పుడు దాటగలవు? ఎలా అయితే గరుత్మంతుడు ఎలా అయితే సముద్రాన్ని అవలీలగా దాటగలుగుతాడు, ఆ విధానములో గరుత్మంతుడు సముద్రాన్ని అవలీలగా ఎలా దాటాడో, అలానే ఈ యొక్క మనసు, ఈ భవసాగరాన్ని నేనెప్పుడు దాటగలుగుతాను? ఇది ఎలా ఉంది? ఆ గరుత్మంతుడు దాటినటువంటి సముద్రమే దీనికంటే పర్వాలేదు, కానీ ఈ సముద్రము విషయాభిలాష చేత కొట్టుకుంటూ ఉంది. శరీరం అనేటువంటి వినష్టము చేసేటువంటి దుష్టులైన ఇంద్రియ సముదాయము చేత నిరంతరము కూడా ఆటుపోటులకు లోనవుతూ ఉన్నటువంటి ఈ సముద్రమును, ఈ భవసాగరాన్ని, దుఃఖసాగరాన్ని నేనెప్పుడు దాటగలను అని ప్రశ్నించుకుంటూ, మందారవన సమూహములందలి సుఖము నాకిప్పుడు తృణము వలె గోచరిస్తున్నాయి. ఆ యొక్క స్వర్గలోకాదుల్లో ఉండే నందనవనాదుల్లో ఉండేటువంటి ఆ మందారవనములో ఉండే సుఖభోగాలతో కూడా నాకిప్పుడు తృణము వలె తోస్తున్నాయి. అవన్నీ అల్పములుగా తోస్తున్నాయి. ఆ ఆత్మపదమును ఎప్పుడు పొందుదునా అని నేనెప్పుడు ప్రార్థిస్తున్నాను. నాకిప్పుడు వాటి వేటి మీద భావన లేదు, మనస్సు లేదు. ఈ యొక్క ఆత్మపదమును ఎప్పుడు పొందుదనా అని తపిస్తున్నాను అని నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను. కనుక ఏ సుఖాల కొరకు, భోగాల కొరకు నేను ఆశపడట్లేదు. కనుక అవన్నీ తృణప్రాయములైపోయినాయి. ఎందుకంటే స్వర్గలోకములో ఉండే నందనవనమే తృణమైపోయింది. ఇక్కడ ఉండే భోగభాగ్యాలు ఏపాటివన్నీ, కనుక అవేవి నా దృష్టి లేవు ఇప్పుడు వాటి మీద. ఎప్పుడు నేను అట్టి ఆత్మపదము శాంతమును పొందగలనా అని తపిస్తున్నాను. సోదరివైన ఓ బుద్ధి, జీవరూపుడవు ఈ సోదరుని ప్రార్థనను శీఘ్రముగా ఈడేర్చుము. అట్టిచో మన ఇరువురికిని మోక్షము లభిస్తుంది. కాబట్టి వశిష్ఠ మునీంద్రుని వచనాల్ని చింతన చెయ్యని తన బుద్ధికి తానే చెప్పుకుంటున్నాడు. సోదరి అని పిలిచాడు. ఎవరిని? తన బుద్ధిని. కనుక సోదరివైనటువంటి ఓ బుద్ధి, జీవరూపుడవు నీ సోదరుని యొక్క ప్రార్థనని శీఘ్రముగా ఈడేర్చు, నెరవేర్చు. కనుక నువ్వు అలా ఉండు. ఎలా ఉండమన్నాడో అలా ఉండగలిగితేనే నువ్వు తరిస్తావు, నేను తరిస్తాను. నీకు నాకు కూడా ముక్తి వస్తుంది. కావున నిరంతరము కూడా ఆ వశిష్ఠ మునీంద్రుల వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని పదే పదే స్మరించు. ఆ వచనాన్ని చింతన చెయ్యి. అనేకము వద్దు అని బుద్ధికి హితవు చెప్పుకుంటున్నాడు. సాధ్వియు పుత్రీ రూపిణి అయినటువంటి ఓ బుద్ధి, నేను నీ పాదములపై వేడుకొనుచున్నాను. నా ప్రార్థనను అనుసరించి సంసారమును చిన్నమునర్చి భవ్య రూపమైన పూర్ణపద ప్రాప్తి కొరకై సంసిద్ధేయుండము. కావున సోదరి అని సంబోధించాడు బుద్ధుడి. ఇప్పుడు పుత్రి అంటున్నాడు. సాధ్వి, పుత్రి, పుత్రీ రూపిణి అయినటువంటి ఓ బుద్ధి, నేను నీ పాదముల మీద పడి వేడుకొనుచున్నానన్నారు. ఇంతగా శ్రీరాముడు ఇన్ని విధాలు ఎందుకు శోధిస్తున్నాడు గమనించండి. అంటే ఈ యొక్క బుద్ధిని, ఈ యొక్క మనస్సుని జయిస్తేనే ఆవల ఉన్న పరమాత్మ యొక్క అనుగ్రహం అండి. కావున దాని యొక్క అనుగ్రహం అంటే దాన్ని దాటగలిగితేనే, దానితో కూడి అది పూర్తిగా సంసిద్ధి అయితేనే పరమాత్మ యొక్క అనుభూతికి దారి దొరుకుతుంది. అయితే శ్రీరామచంద్రుడు అంతటి వాడే ఈ విషయములో ఇలా భావన చేస్తున్నాడంటే, సామాన్యుడు మనస్సుని జయించటములో ఎన్ని విధాల మనం పరికిస్తే ఆ స్థాయిలోకి వెళ్ళగలము గుర్తుపెట్టుకోండి. ఈ మనసుని జయించే విధానములో ఎంత జాగరూకులుగా ఉండాలో, ఎన్ని విధాల తపన పడాలో, ఎంతగా
ఆక్రోశించాలో ఏ విధంగా, ఎందుకంటే ఇది నిగ్రహించబడినట్లుగానే ఉంటుంది, వెంటనే జారిపోతూ ఉంటుంది. ఇప్పుడే మన స్థాయిలో మన స్థానంలో మనం ఉన్నాము, ఆత్మస్థితిని అందుకునేటువంటి విధానంలో ఉంది అనుకున్నట్టుగా అవుతుంది. కానీ మరుక్షణంలో మనము ఎక్కడో వైకుంఠపాడిలో కిందకు పడిపోయినట్టు అయిపోతుంది. ఇదంతా సాధన చేసేవాడికి వెరుకవుతూ ఉంటుంది. నిరంతర పోరాటం అండి, సంఘర్షణ ఉంటుంది. సాధకుడుగా ఉన్నంత వరకు కూడా సంఘర్షణే. సాధ్యాన్ని పొందే వరకు సంఘర్షణ ఉంటుంది. జయింపబడుతుంది, వెంటనే మళ్ళీ ఓడిపోతూ ఉంటాం. అయినప్పటికీ ప్రయత్నాన్ని విరమించకూడదు. కానీ శ్రీరామచంద్రుడే ఇన్ని విధాలుగా దాన్ని తర్కిస్తున్నాడంటే సామాన్యుడు నిష్కర్షగా దాన్ని ఎన్ని రకాలుగా తర్కణ చేసుకోవాలో, మనలో మనం విచారణ చేసుకోవాలో మనం గమనించాలి. కావున సాధ్వియు పుత్రిని రూపైనటువంటి ఓ బుద్ధి, నేను నీ పాదముల మీద పడి వేడుకుంటున్నాను, నా ప్రార్థనని ఆలకించి సంసారమును చిన్నమునర్చి, ఈ సంసారం నుంచి నువ్వు పక్కకు తొలగి భవ్య రూపమైన పూర్ణపద ప్రాప్తికి సంసిద్ధేయుండు, దాని కొరకు పాటుపడు. ఈ సంసారం అనే మాయలో పడకే, దీంట్లో పడి కొట్టుకుపోకే ఓ బుద్ధి అని దాన్ని వేడుకుంటున్నాడు. మనసు చే ఒక విషయమును అనేక పర్యాయములు బాగుగా విచారించినను నిశ్చయాత్మకము ఒక బుద్ధి దాన్ని పొందకున్నచో అది శరత్కాల మేఘము వలె నశించియే పోవును, స్థిరపడదు. ఎందుకు నిన్ను ఇన్ని విధాల ప్రార్థిస్తున్నాను అనుకున్నావు బుద్ధి? ఈ మనసు చేత ఒక విషయమును అనేక పర్యాయములు బాగుగా విచారణ చేసుకున్నప్పటికీ కూడా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి దాన్ని నిశ్చలం చెయ్యకపోతే, స్థిరపరచకపోతే, అది ఎంత గొప్పగా మనము దాన్ని అనుకున్నా అది మాత్రం జరగదండి, నిశ్చలం అవ్వదు. శరత్కాల మేఘం వలె నశించే పోతుంది. ఏదైనా ఇలా ఉందాం, ఈ రోజు నుంచి ఇది చేద్దాము, ఇక్కడి నుంచి ఇలా అనుకుందాము, ఈ రకమైనటువంటి సాధన చేసుకుందాము అని మనసు పరిపరి విధాలు ఒకవేళ తపన పడినా, అది ఏదన్నా అనుకున్నా నిర్ణయం కాలేదనుకోండి, నిశ్చయం కాలేదనుకోండి, నిశ్చయం ఎవరు చేయాలి? బుద్ధే చేయాలి. ఈ మనసుకి మరోవైపు ఉండేది ఈ బుద్ధి. ఇది నిశ్చయించకపోతే ఆ క్రియ జరగదండి, ఆ ప్రయత్నము ఫలించదు, ఆ ప్రయత్నంలోకి వెళ్ళలేము అసలు. కనుక మనం అనుకోవడం అనేది ఒక ఎత్తు అయితే నిశ్చయించుకోవడం అనేది రెండెత్తు. చాలా మంది చాలా అనుకుంటాం కానీ ఏది చేయమండి. అనుకోవడం వల్ల ఉపయోగం పెద్దగా లేదు. మరి దేనివల్ల? అనుకున్న దాన్ని స్థిరపరచుకోగలిగితే, నిశ్చయం చేసుకోగలిగితే, తప్పక నేను ఇలా చేస్తాను, తప్పక ఇది ఆచరిస్తాను అని బుద్ధితో స్థిరపరచుకోవాలి, నిశ్చయించుకోవాలి. లేకపోతే ఎన్నో అనుకుంటాం కానీ ఏది చేయమండి. చాలా మంది చెప్పే మాట ఇది, అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం, అది చేద్దాం అనుకున్నాం, ఇలా చేద్దాం అనుకుంటాం, కానీ కార్యోన్ముఖం కానప్పుడు ఉపయోగం ఏముందండి? ఆచరణలో పెట్టలేకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? కనుక ఆచరణలో పెట్టాలంటే నిశ్చయం అవ్వాలి బుద్ధితో. కావున నశించే పోవును, స్థిరపడదు. కాబట్టి మనసు చే ఏర్పడే నిశ్చయాత్మకము బుద్ధియే సదా కర్తవ్య విషయమున ప్రధానమై ఒప్పుచున్నది. కావున మనసుతో చేసేటువంటి అనేకమైనటువంటి ఎన్ని సంకల్పాలైనా, ఏదైనా అది సత్సంకల్పమైనా, ఏ సంకల్పమైనా, అలానే నిస్సంకల్పత్వ స్థితిలోకి వెళ్ళాలనుకునే సంకల్పమైనా, అమనస్కములను అందుకోవాలనే సంకల్పమైనా, ఏదైనా అది కార్యరూపాన్ని దాల్చాలంటే బుద్ధితో నిశ్చయించుకోవాలి. కావున అది బుద్ధి యొక్క నిశ్చయమే ప్రధానమై ఒప్పుచున్నది. శ్రవణము చేయే తత్వపద అర్థమును విచారణ చేసినప్పటికీ కూడా దాన్ని మననము గావింపకున్నచో అయ్యది వ్యర్థమే అవును, స్థిరపడదు. కావున ఎన్ని విన్నా మరల మనం దాని స్మరణలోకి తెచ్చుకుని మననం చేసుకుని, సరే నేను ఇది విన్నాను, నేను ఇలా ఉన్నాను కనుక ఇప్పటి నుంచి నేను ఇలా ఉంటాను అని నిశ్చయించుకోకపోతే ఆ శ్రవణం కూడా వృధా అవుతుంది. వినడం అందరూ వింటామండి, ఎందరో మహానుభావులు ఎన్నో చెబుతారు, ప్రతినిత్యము వింటూనే ఉంటాం.
ఈ యొక్క సౌకర్యం మనకి ఇప్పుడు పుష్కలంగా ఉందండి. ఎన్నో మనం తలుచుకోవాలి గాని వినటానికి ఏమీ కొదువు లేదు. ఎన్నో ప్రసంగాలను ఎందరో మహానుభావులు ఎన్నో వచిస్తున్నారు. చెప్పేవాళ్ళే చెప్పాలంటే వినేవారి కంటే చెప్పేవారే ఎక్కువ ఉన్నారేమో అనిపిస్తుంది. అలా ఉంది పరిస్థితి. కానీ ఎన్ని చెప్పినా, ఎన్ని విన్నా ఆచరణలో పెట్టలేకపోతే వృధా అండి. ఎవరికైనా చెప్పిన వాడికైనా, విన్నవాడికైనా. కావున ఆ ఉన్న తత్వాన్ని విచారణ చేసుకుని, స్ఫురణలో ఉంచుకుని, మననం చేసి, నిధిధ్యాసనం చేసుకోవాలి. అంటే నిశ్చలం చేసుకోవాలి. నేను ఈ రకమైనటువంటి వర్తనం కలిగి ఉంటాను. ఈ రకమైన విధానములు, ఈ సాధనా మార్గం నేను ఇలా చేస్తాను. దీన్ని త్యజిస్తాను. దీన్ని విడిచిపెడతాను. నా జీవనాన్ని ఇలా మలుచుకుంటాను. ఇలాంటి నిశ్చయాలు జరగాలి. జరిగితేనే దాన్ని మన యొక్క అనుష్ఠానంలో పెట్టగలుగుతాం. కనుక నిశ్చయించుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి లక్షణం. ఈ శ్రవణంతో సరిపెట్టకూడదు. ఆ శ్రవణ మననములోంచి మనకి ఉపయోగపడే, మనకి వర్తింప చేసుకునే విధంగా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇది వర్తింప చేసుకుంటూ ఉంటారు. వారి విధానానికి, వారు ఉన్నటువంటి జీవన విధానానికి అనుగుణంగా దీన్ని మార్చుకోవాలి. మార్చుకుని వీలైనంత వరకు దాన్ని సవరణ చేసుకుని మార్పు చేసుకునే ప్రయత్నము జరగాలండి. ఇదే నిశ్చయం. ఈ ప్రకారముగా దీర్ఘచింతన చేయుచున్నటువంటి శ్రీరామచంద్రునికి ఆ రాత్రి సూర్యుని రాకకై ఎదురు చూచే కమలము వలె గడిచిపోయింది. నిద్ర పట్టలేదు ఆయనకి. తపన ఇదే రకమైనటువంటి విచారణ చేస్తూనే ఉన్నాడు. కావున ఆ రాత్రంతా కూడా విచారణ చేస్తూనే ఆయన నిద్రపోకుండానే గడిపేశాడు. తదుపరి ప్రాతకాల స్నానాది విధులు నెరవేర్చి కొందరు పరిజనులను ముందు పంపి సోదరులతో కూడి శ్రీరామచంద్రుడు వశిష్ఠుని సదనమునకు వెడలెను. తదుపరి సూర్యోదయమైనది, తెల్లవారింది. కావున ఆ ప్రాతకాలమైనటువంటి స్నానాది విధులన్నీ కూడా నెరవేర్చుకుని కొందరు పరిజనులను ముందు పంపి వశిష్ఠుల వారి యొక్క ఆ యొక్క సదనానికి, ఆయన ఉండేటువంటి భవనానికి పంపించి శ్రీరాముడు అక్కడికి ఏతెంచుతున్నాడని కబురు పంపిస్తాడు. ఆ విధంగా కబురు పంపి తదుపరి ఆయన ఆ మందిరానికి వెళతాడు. ఏకాంతమునందు సమాధిస్థుడై ఆత్మపరాయణుడై ఉన్న వశిష్ఠ మునీంద్రునకు శ్రీరామచంద్రుడు వినమ్రుడై దూరము నుండి ప్రణమిల్లాడు. ఆ యొక్క ప్రాతకాల సమయంలో ఏకాంతమునందు వశిష్ఠుల వారు సమాధిస్థుడై ఉన్నాడు. ఆత్మపరాయణుడై ఉన్నటువంటి వశిష్ఠ మునీంద్రుల వారికి శ్రీరామచంద్రుడు దూరాన్నించే ప్రణామాలు అర్పించాడు. పిదప వినయముతో వారందరూ వశిష్ఠ మునీంద్రునికి నమస్కరించి దిక్కులందు అంధకారము పూర్ణముగా నశింపనంత వరకు ఆ ఆశ్రమ ప్రాంగణమునే ఉండేది. అంటే ఆయన కూడా వచ్చినటువంటి ఆ యొక్క పరిజనులందరూ కూడా పిదప వినయముతో శ్రీరాముడు నమస్కరించిన తర్వాత వారందరూ కూడా వశిష్ఠుల వారికి నమస్కరించి ఆ యొక్క ఆశ్రమ ప్రాంగణములో చుట్టూ కూడా వారందరూ కూడా ఉన్నారు. పిదప క్షణకాలములో వశిష్ఠ భగవానుడు తన సమాధిని విరమించి వినయాది ఆచారములతోనూ మధుర భాషణాది ఉపచారముల చేత వినమ్రులైన వారందరినీ కూడా చూచి వారిని సత్కరించి వారికి తగినటువంటి మర్యాద, అక్కడ ఆయన భవనానికి వెళ్ళారు కనుక వారికి ఆదరించారు వారందరినీ కూడా. తదనంతరము దశరథుని గొప్ప సేవచే పరివృతుడై దేవతలందరి చేత పరివేష్టితుడైనటువంటి బ్రహ్మదేవుడు ఇంద్ర భవనమును ప్రవేశించు విధమున వశిష్ఠ మునీంద్రుడు దశరథుని గృహమును ప్రవేశించాడు. ఈ విధముగా అయిన తర్వాత తదనంతరము ఆ యొక్క వశిష్ఠుల వారు దశరథుని యొక్క గృహములోకి వెళ్ళారు. అయితే అప్పుడు మేఘ సదృశమైనటువంటి గంభీర వాణిచి ఉత్తమ పదయుక్తము ఈ క్రింది వాక్యములను దశరథుడు మునిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠునితో చెప్పాడు. దశరథుని యొక్క సదనానికి వశిష్ఠుల వారు వెళ్ళినప్పుడు అక్కడ దశరథుడు వశిష్ఠుల వారితో ఇలా చెప్తున్నాడు. ఏమని? దేవా, ఆనందదాయకములైనటువంటి తమ పూర్వ వచనములచే అమృత వర్షము చేయవలే మేమందరము కూడా పరితృప్తులమైపోతున్నాం. మీరు చెప్తున్నటువంటి ఆ వాణి అంత గొప్పదిగా ఉన్నది అని చెప్పి మహాత్ముల వాక్యములు అపూర్వముగా ఆనందమును గొల్పునవియు
సర్వోత్తమైన బ్రహ్మపదమును గూర్చిన ఆశ ఆశ ఆశయము కలవయు గొప్పదగు అజ్ఞాన మోహము నివారించేవిగా ఉంటాయి. కావున ఈ యొక్క మహాత్ముల వాక్యాలు ఎప్పుడూ కూడా అపూర్వమైనటువంటి ఆనందమును గొలుపుతూ ఉంటాయి. సర్వోత్తమైనటువంటి బ్రహ్మపదమును గుర్చినటువంటి ఆశయాన్ని కలిగిస్తూ ఉంటాయి. అజ్ఞాన మోహాన్ని తెగనాడుతూ ఉంటాయి. అటువంటి మీ వాక్యాలు విని నేనెంతో ఆనందాన్ని పొందుతున్నానని చెప్పి దశరథుడు ఆ యొక్క వశిష్ఠుల వారితో చెబుతూ, ఆత్మయనే రత్నము అవలోకించుట యందు ముఖ్యమైన దీపము వంటిదియు, రసవంతము అయినటువంటి జ్ఞానయుక్తి అనేటువంటి జ్యోతిర్లత ఎవరి వల్ల లభించునో అట్టి కల్పవృక్షం వంటి సజ్జనుడు సదా వందనీయుడు. కావున దశరథుల వారు చెప్తున్నారు వశిష్ఠుల వారితోటి ఏమని, ఆత్మయనేటువంటి రత్నమును అవలోకించుటలో, ఈ రత్నమును పరికించుటలో, రత్నమును పొందుటలో ముఖ్యమైనది ఏమిటంటే దీపపు కాంతి. ఈ రత్నాన్ని పరీక్ష చేసుకోవాలని పరీక్షించే వారికి దాన్ని ఒక వెలుగులో దాన్ని పరీక్ష చేస్తారు, ఒక దీపపు కాంతిలో. కానీ ఇక్కడ ఏమి రత్నం అండి, రత్నాన్ని పరీక్షించే వాడికి దీపం ఎలా అవసరమో ఈ యొక్క ఆత్మయనేటువంటి దీపము, ఈ యొక్క ఆత్మయనేటువంటి రత్నమును దీన్ని పరికించే వాడికి మరి ఎటువంటి దీపము కావాలి? ఈ యొక్క ముఖ్యంగా మనకి ఏం కావాలి అంటే జ్ఞానయుక్తమైన దీపము. అటువంటి జ్ఞానయుక్తమైన దీపం వంటి వారు మీరు. వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఆత్మయనే రత్నాన్ని పొందుటలో జ్ఞానం అనేటువంటి దీపము లాంటి వారు మీరు. అదే విధముగా రసవంతమైనటువంటి జ్ఞానయుక్తి అయినటువంటి జ్యోతిర్లత ఎవరి వల్లైతే లభిస్తుందో, ఈ విధంగా ఈ రసవత్తరంగా ఉండేటువంటి యుక్తిపూర్వకం. ఎందుకంటే చెప్పే ప్రతి దాంట్లోనూ కూడా ఎన్నో ఉదాహరణలతో కూర్చి అర్థమయ్యే రీతిగా బోధ చేస్తున్నారు. కావున ఈ యుక్తి సహిత జ్యోతిర్లత ఎవరి వల్ల అయితే లభ్యమవుతుందో అట్టి కల్పవృక్షం వంటి సజ్జనులు ఎవరైతే ఉంటారో, అలా ఎవరైతే బోధిస్తారో వారు సదా వందనీయులే. కనుక మీరు అటువంటి వారు మహాత్మా అని చెప్పి వశిష్ఠుల వారికి వందనం అర్పిస్తూ, ఓ వశిష్ఠ మునీంద్ర, ఉదార చిత్తునకు మహనీయుల వాక్యములు అంతఃకరణమునకు ఆనందమొసంగు చందమున కల్పవృక్షలతలు కాని అమత సముద్ర తరంగములు కాని ఆనందాన్ని ఇయ్యలేవు. కావున వశిష్ఠ మునీంద్ర, ఈ ఉదార చిత్తులైనటువంటి మహనీయుల యొక్క వాక్యములు ఉన్నాయి చూడండి, మీలాంటి మహనీయులు పలికే వాక్యాలు అవి అంతఃకరణములకు ఆనందం ఎంత ఆనందాన్ని ఇస్తాయంటే అంత ఆనందము కల్పవృక్ష లతలు ఇవ్వలేవు, ఆ సముద్ర తరంగాలు ఇవ్వలేవు. అంతటి ఆనందాన్ని, ఆ యొక్క ప్రశాంతతని ఇవ్వగలుగుతాయి మీ వంటి వారి వాక్యాలు అని చెబుతూ అక్కడే ఉన్నాడు వశిష్ఠుల వారితో కూడి శ్రీరామచంద్రుడు కూడా. వారిరువురూ కలిసే దశరథుని వారి యొక్క మందిరానికి వెళ్ళారు. వారిని ఉద్దేశించి అప్పుడు రామచంద్రుని ఉద్దేశించి దశరథుల వారిలా అంటున్నారు, ఓ రామచంద్ర, ఏ దినము బ్రహ్మవేత్తలకు మహాత్ముల యొక్క సేవా పూజాదులు ఎందుకు గడుపుతామో అది ప్రకాశవంతమైనది. తక్కిన దినములన్నీ అంధకారమయములు. కావున రామ గుర్తుపెట్టుకు, ఏ రోజైతే సజ్జన సాంగత్యంతో ఉంటామో, ఏ రోజైతే బ్రహ్మవేత్తలైన మహాత్ముల యొక్క సేవతోటి పూజాదులతోటి గడుపుతామో అదే ప్రకాశవంతమైన రోజు. తక్కిన దినములన్నీ అంధకారమే. అది గుర్తుపెట్టుకో ఎప్పుడు. నిరంతర సజ్జన సాంగత్యం, నిరంతర మహనీయుల యొక్క సాన్నిధ్యాన్ని కోరుకో అని చెబుతూ దశరథ మహారాజుట్లు వచింప రామచంద్రుని ఎదుట కూర్చుని ఉన్న ఉదార చిత్తుడైన వశిష్ఠ భగవానుడు ఇంట్లో పలికెను. ఈ విధంగా దశరథుడు అనేక విధాలుగా వశిష్ఠుల వారి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క యుక్తిపూర్వకమైనటువంటి జ్ఞాన ప్రవచనాన్ని శ్లాఘిస్తూ శ్రీరామచంద్రునితో కూడా దాన్ని వచిస్తూ అనేక రకాల పలికినప్పుడు వశిష్ఠుల వారు వారిరువురిని ఉద్దేశించి ఇట్లు పలుకుతాడప్పుడు. వశిష్ఠుల వారు ఎంతో సంతసించి ఆ యొక్క తండ్రి కుమారులు ఇద్దరు అక్కడ ఉన్నప్పుడు వారిరువురిని ఉద్దేశించి కొంత బోధ చేస్తారు. అది ఏమిటి అనేది మనము రేపటి భాగంలో తెలుసుకుందాం.
హరి ఓం తస్సత్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय